నమస్తే. సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. పురాణాల ప్రకారం రాహువు మరియు కేతువు జననం అతి ప్రాచీన కాలం నాటిది. సముద్ర మథనం హిందూ నాగరికత చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అసురులు మరియు దేవతలు సముద్ర మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. అసురులు ఈ అమృతాన్ని దొంగలించారు మరియు అమృతాన్ని పొందడానికి విష్ణువు ఒక అందమైన అమ్మాయి మోహిని రూపంలో అవతారం ఎత్తి అసురులను సంతోష పెట్టడానికి వాళ్ళ దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాడు. అమృతాన్ని స్వీకరించిన మోహిని దేవతలకు పంచడానికి వారి దగ్గరకు వచ్చింది. అసురులలో ఒక్కరైన స్వర్బానుడు అమృతంలో కొంత భాగాన్ని పొందటానికి తన రూపాన్ని దేవుడుగా మార్చుకున్నాడు. స్వర్బానుడు దేవతలలో ఒకడు కాదని అసురుడిగా గమనించారు. ఇది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సర్బానుడి తలను నరికేశాడు. అయితే దాని తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా చేరుతుంది. మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా ఎన్నో పురాణాలకు సంబంధించిన వీడియోస్, ఎన్నో దేవాలయాల రహస్యాల గురించి చెప్పినటువంటి వీడియోస్, అలాగే దేవతా దేవుళ్ళ గురించి కూడా ఎంతో చక్కగా వివరించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక ఇవే కాకుండా ఎన్నో హిందూ పండుగల గురించి కూడా చక్కగా వివరించినటువంటి వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో ఒక ఇన్ఫర్మేషన్ని అందించే విధంగానే ఉంటాయి. కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరిదాకా చూశాక ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. అయితే అతని తల మరియు శరీరం వేరు చేయబడినప్పటికీ అవి వేరు వేరు అస్థితత్వంగా అమరులుగా ఉన్నాయి. అయితే దీనికి కారణం ఏంటంటే అతను అమృతం నుంచి ఒక చుక్క అమృతాన్ని తాగాడు. ఆ శిరస్సు రాహు అని, తలలేని శరీరం కేతువు అని పిలుస్తారు. అప్పటి నుండి రాహువు మరియు కేతువులు సూర్యచంద్రులను ప్రతీకారం తీర్చుకోవటానికి నిరంతరం వెంబడిస్తూ ఉంటారు. అదేంటి, శిరస్సు ఖండించింది శ్రీ మహావిష్ణువు అయితే సూర్యచంద్రులపై ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మనం ముందు అసురులలో ఒక్కరైన స్వర్బానుడు అమృతంలో కొంత భాగాన్ని పొందటానికి తన రూపాన్ని దేవుడిగా మార్చుకున్నాడని చెప్పుకున్నాం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు స్వర్బానుడు దేవతలలో ఒక్కడు కాదని అసురుడిగా గమనించారు. అలా గమనించడం మూలానే కదా శ్రీ మహావిష్ణువు అతని శిరస్సును ఖండించాడు. కాబట్టి అప్పటి నుండి రాహు మరియు కేతువు సూర్యచంద్రులపైన ప్రతీకారం తీర్చుకోవడానికి నిరంతరం వెంబడిస్తూ ఉంటారు. సూర్యచంద్రులను పట్టుకోవడంలో విజయం సాధించినప్పుడు వారు వాటిని మింగివేస్తారని, దీనివల్ల సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుందని అంటారు. కానీ వారు వాటిని ఎక్కువసేపు పట్టుకోలేరని, సూర్యచంద్రులు కూడా అమృతాన్ని కలిగి ఉండటం వలన, వారు అమరులుగా ఉండటం వలన మళ్ళీ చెక్కు చెదరకుండా బయటపడతారని ఒక ప్రసిద్ధ నమ్మకం. జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలు ముందుకు సాగుతాయి. అయితే రాహు మరియు కేతువులు వెనక దిశలో కదులుతాయి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రాచార్యుడు, అలాగే శనిదేవుడు వీళ్ళంతా దేవతలు. రాహు మరియు కేతువులు అసురులు. రాహు మరియు కేతువులకు వేదాలను రక్షించే పనిని అప్పగించినప్పుడు బృక్, యజుర్ సామ వేదాలను మరియు కేతువు అథర్వాణ వేదాలను మాత్రమే రక్షిస్తాడు. ఆ సమయంలో రాహువు మరియు కేతువులు తమ ఆధీనంలో వేదాలను అధ్యయనం చేశారు. మార్గం ద్వారా రాహువు మరింత భౌతికవాదిగా మారతాడు మరియు కేతువు అన్ని భౌతిక సుఖాల నుండి విడిపోయి సన్యాసాలను సూచిస్తాడు. రాహువు భౌతిక సుఖాలను సూచిస్తాడు కాబట్టి అతను మంచి స్థితిలో ఉండి రాహువు మహాదశ యుక్త వయసులో అంటే 25
60 మధ్యలో వస్తే అది జాతకుడికి రాజయోగమని మరియు విశాలవంతమైన జీవితాన్ని ఇస్తుంది. రాహువు జాతకుడికి దురాశ, కోపం, కొత్త స్నేహితులు మరియు కొత్త భాషలను నేర్పడంలో ఆసక్తిని కూడా ఇస్తాడు. అదే రాహు బాధపడితే అది జాతకుడికి గందరగోళ మనస్సు, ఆందోళన, స్నేహితులు మోసం చేయటం మరియు వృత్తిలో అనేక అడ్డంకులు, తీవ్రమైన అనారోగ్యం, దగ్గరి బంధువులు మరణం మరియు అనేక దృష్ట భావనలు కలుగుతాయి. కేతువు ఎక్కడ కూర్చుంటే ఆ ఇంటిని నాశనం చేస్తాడని చాలా మంది అంటారు, కానీ అది నిజం కాదు. కేతువు ఎక్కడ కూర్చుంటే జాతకుడు ఇంటికి సంబంధించిన విషయాల నుండి దూరంగా ఉంటాడు మరియు అది జాతకుడికి మంచిది. కేతువు 5వ ఇంట్లో కూర్చుంటే జాతకుడికి సంతానం ఆలస్యం అవుతుంది లేదా జాతకుడు పిల్లల నుండి దూరంగా ఉంటాడు. ఇది జాతకుడికి మరియు పిల్లలకు ఇద్దరికీ మంచిది. కేతువు 2వ ఇంట్లో కూర్చుంటే జాతకుడికి డబ్బులు సంపాదించడం మరియు సంపాదనను కూడబెట్టుకోవడంపై ఎక్కువ ఆసక్తి ఉండదు మరియు ఈ స్వభావం స్థానికుడికి మరింత సంపూర్ణంగా ఉంటుంది. జాతకుడు దురాశపరుడిగా మారితే కేతువు అతనికి సంపాదించడంలో మరిన్ని అడ్డంకులు ఇవ్వడం ప్రారంభిస్తాడు. చాలా మంది జ్యోతిష్యులు కేతువు 12వ ఇంట్లో కూర్చుంటే అది జాతకుడికి చివరి జన్మ అని మరియు పునర్జన్మ ఉండదని అంటారు, కానీ నేను అనుకున్నట్లుగా అది నిజం కాదు, ఎందుకంటే మోక్షం అంత సులభం కాదు. ఇక ఇదండి ఈ వీడియో. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను, కానీ మీరు చేయాల్సింది ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.